పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సభకి రాకుండా రప్పారప్పా అని రంకెలు, బెదిరింపులకు భయపడమన్న చంద్రబాబు, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందన్న సీఎం. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్న జగన్. ఇబ్బందులున్న పథకాల్ని అమలు చేస్తున్నాం, త్వరలోనే ఆరోగ్య బీమా పథకం, శాంతి భద్రతల్ని కాపాడుతున్నామన్న పవన్. భూమి ఇవ్వగానే మెడికల్ కాలేజ్ అయిపోదు. వైసీపీ హయాంలో పునాదులేసి వదిలేశారు. అందుకే పీపీపీ విధానాన్ని తెచ్చామన్న బాబు. ఢిల్లీలో రాజ్నాథ్ ను కలిసిన రేవంత్, రక్షణ భూములివ్వాలని కేంద్ర మంత్రికి వినతి, నిర్మలా గడ్కరీలను కూడా కలిసిన సీఎం. నేపాల్లో చిక్కుకున్న 217 మంది ఆంధ్రులు, ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్న లోకేష్, అందరినీ సురక్షితంగా తీసుకొస్తామంటూ భరోసా. యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. విద్యుత్ కాళేశ్వరం ట్యాపింగ్ అబద్దాలని తేలాయి. చివరికి ఈ ఫార్ములాని ముందుకు తెచ్చారన్న జగదీష్. ఫార్ములా ఈ కేసులో అవినీతి కనిపిస్తోంది. చట్ట ప్రకారం చర్యలుంటాయన్న కోమటిరెడ్డి, తమకు కక్ష సాధింపు లేదన్న మంత్రి. జూబ్లీహిల్స్ లో మళ్లీ బీఆర్ఎస్ దే గెలుపు, ఘన విజయంతో గోపీనాథ్ కి నివాళులర్పిద్దాం, ఈసారి భారీ మెజారిటీ రావాలన్న కేటీఆర్. నిర్మల్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి. గ్రూప్ 1 పై టీజీఎస్సీలో కీలక భేటీ, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని నిర్ణయం, మళ్లీ పరీక్ష జరపాలన్న బీఆర్ఎస్. బీఆర్ నాయుడు తప్పులపై పోరాటం కొనసాగిస్తాం, నాయుడు మాటలకు పనులకు సంబంధం లేదు, కళ్యాణోత్సవాలను వ్యాపారంగా మార్చారన్న భూమన. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యను, కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా, రామచంద్ర రబ్బర్ స్టాంప్ గా మారిపోయారన్న రాజాసింగ్. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పురోగతి, డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఒప్పుకున్న ఓలేటి విజయ్, 3 ఏళ్లలో దుబాయ్కి 250 కేజీలు సప్లై. చందా ఇవ్వలేదని 4 కుటుంబాల కుల బహిష్కరణ, జగిత్యాల జిల్లా కల్లెడలో ఘటనపై అధికారుల విచారణ. బెజవాడలో డయేరియా లక్షణాలు, తీవ్ర అస్వస్థతతో ఓ మహిళ మృతి, డయేరియా కేసులపై మంత్రి నారాయణ ఆరా. గుంటూరులో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, చెరువుల్ని తలపిస్తున్న రోడ్లు. దేశ రాజధానిలో ఐసిస్ కుట్ర భగ్నం, ఢిల్లీ రాంచీలలో 2 ఉగ్రవాదులు అరెస్ట్, ఢిల్లీ పోలీసుల అదుపులో బోధన్ నివాసి. బీహార్ కు కేంద్రం వరాల జల్లు, రోడ్ రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్ర కేబినెట్, ఎన్నికల దృష్టితో తీసుకొచ్చారన్న విపక్షాలు. రాయ్బరేలీలో రాహుల్ పర్యటన, మోదీని అవమానించారని బీజేపీ నిరసన, ఓట్ల దొంగల్ని గద్దె దింపుతామన్న రాహుల్. నేపాల్లో చిక్కుకున్న 700 మంది భారతీయులు తరలించేందుకు ఏర్పాట్లు, ఎయిర్ ఫోర్స్ విమానాలను పంపిస్తున్న కేంద్రం. నేపాల్లో తాత్కాలిక సర్కార్ దిశగా ప్రయత్నాలు, ప్రధానిగా జస్టిస్ సుశీల కర్కీ వైపు మొగ్గు, తమకు ఓకే అంటున్న జన్జీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.